గ్రామ పంచాయతీలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పాలక వర్గాలు నేడు కొలువు తీరనున్నాయి. రాష్ట్రంలో 22 నెలల సుదీర్ఘ ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది. ఇటీవల ఎన్నికల సర్పంచ్లు చేత ఇవాళ అధికారులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం అభినందనలు, శుభాకాంక్షలు అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణం చేయడానికి ప్రతిజ్ఞను పంచాయతీరాజ్ శాఖ రూపొందించనుంది. అన్ని జిల్లాలు, మండలాలకు పంపించారు. వీటిని ఆయా గ్రామాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు చదివించి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. కాగా ఈ ఎన్నికల్లో 12,702 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, 1,11,803 వార్డుల సభ్యులు ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పాలక వర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. రాష్ట్రంలో 22 నెలల సుదీర్ఘ ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది. ఇటీవల ఎన్నికల సర్పంచ్లు చేత ఇవాళ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం అభినందనలు, శుభాకాంక్షలు అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణం చేయడానికి ప్రతిజ్ఞను పంచాయతీరాజ్ శాఖ రూపొందించింది. అన్ని జిల్లాలో, మండలాలకు పంపించారు. వీటిని ఆయా గ్రామాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు చదివించి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. కాగా ఈ ఎన్నికల్లో 12,702 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, 1,11,803 వార్డుల సభ్యులు ఎన్నికయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఈ నెలలోని 3 దఫాలుగా జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే వార్డు సభ్యుల ఎన్నిక ఈ యొక్క ప్రశాంతంగా కొనసాగింది. ఈ గెలుపొందినటువంటి సర్పంచ్లు కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు, ఈ రోజు మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సర్పంచ్లు వచ్చేసి 12,702 మంది, అలాగే వార్డు సభ్యులు వచ్చేసి 1,11,803 మంది. వీరందరూ కూడా ఈ రోజు మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేసి నూతన పాలక వర్గాన్ని ప్రారంభించనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క గ్రామ సభ్యులు, గ్రామ సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రతిజ్ఞ చేసేటువంటి పత్రం ఏదైతే ఉందో, పత్రాన్ని పంచాయతీరాజ్ శాఖ రూపొందించింది. ఈ యొక్క ప్రతులను మొత్తం కూడా అన్ని జిల్లాలకు, అన్ని మండల కేంద్రాలకు పంపించి ఈరోజు ఉదయం మరికొద్ది సేపట్లో ఆ యొక్క సర్పంచుల చేత, వార్డు సభ్యుల చేత ప్రమాణ పత్రం చదివించనున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే 22 నెలల కాలం పాటు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగినటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఆ పరిపాలనకు నేటితో తెరపడనున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.